ఫామ్ అయినప్పుడే ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రావాలి, పెద్ద దిక్కుగా ఉండి అసెంబ్లీని ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన వచ్చి అసెంబ్లీ సమావేశాలలో మమ్మల్ని మేము తప్పులు చేస్తే మామూల్ని ప్రశ్నించి ప్రజల తరపున పోరాడాలని కోరుకున్నటువంటి తత్వం మా ప్రభుత్వాన్ని. కానీ గత 8 నెలలుగా ఆయన చాలా బిజీ ఉండే. ఒకటి, ఓటమిని తట్టుకోలేక కొన్ని రోజులు, తర్వాత బిడ్డ బెయిల్ కోసము బయట ప్రపంచానికి ముఖం చూపించలేని పరిస్థితి. దాంతో ఇన్ని రోజులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణలో ఏం జరుగుతున్నా కానీ అంటి ముట్టనట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యానికి వస్తా అంటే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనను ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వస్తే వచ్చిండ్రు, వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు చెప్పే విధంగా మీ పక్కనే ఉన్న సొరగుల ఆ మేనిఫెస్టోలు ఉంటాయి. 2018, 2014, 18 మేనిఫెస్టోలు అంటే మీరు అప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, వాగ్దానాలు ఇచ్చి అవి 2 కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా. నేను పార్లమెంట్ సభ్యునిగా 2023 మేనిఫెస్టో, మా 8 నెలల పాలన మీద మేనిఫెస్టోను మేము కూడా తీసుకొస్తాము. రావడమే మనం చర్చ పెట్టుకుందాం. మీరు ప్రజల మధ్యానికి పోకముందే మనం ఒక చర్చ పెట్టుకొని, ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత ప్రజల మధ్యానికి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయిన తర్వాత అండర్ గ్రౌండ్ లోకి పోయి కొత్తగా బయటికి వస్తున్న మీరు ఈరోజు మీ 10 ఏళ్ల పాలన గురించి ఒకసారి, మా 8 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ల పాలన గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారంలోకి తెచ్చిన మిమ్మల్ని దళిత ముఖ్యమంత్రి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం మొదలు పెడితే అధికారంలోకి 2014 కంటే ముందు తెలంగాణ ప్రజలను నేను కాపలా కుక్కలాగానే ఉంటా, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే మొదటి ప్రభుత్వంలో దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడన్న చెప్పిన కానించి మొదలు పెడితే 3 ఎకరాల దళితుల భూమి విషయంలో కానీ, గిరిజనులకు ఇవ్వాల్సిన భూమి కానీ, వాళ్ళకు 1 సంవత్సరం సాగు చేసుకోవడానికి ఖర్చులతో పాటు అని చెప్పిన విషయం నుంచి మొదలు పెడితే, ఇంటికో ఉద్యోగం, తర్వాత మీరు ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మీరు 2014లో కానీ 2018లో కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోని చర్చ చేసుకుందాం. ఇవాళ మీ మేనిఫెస్టోలో కానీ మా మేనిఫెస్టోలో కానీ రైతు రుణమాఫీ గురించి ఈరోజు చర్చ నడుస్తుంది. మీరు లేనప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలే రైతు రుణమాఫీ గురించి. మీ కుమారుడు కేటీఆర్ గారు, మీ అల్లుడు గారు హరీష్ రావు గారు పదే రుణమాఫీ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏకకాల రుణమాఫీని తప్పుడు సమాచారంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పెద్ద మనుషులు కాబట్టి ఆ పిల్లలకు తెలియక తప్పు చేస్తున్నారు. మీరు వచ్చి దాన్ని సవరణ చేయాలని కోరుకుంటున్నాం. మీరు 14లో ఇచ్చిన హామీ 4 ఏళ్లలో దఫాల వారీగా చేసుకుంటా. మేము 8 నెలలనే ఒకేసారి ఇప్పుడు 18,000 డిస్బర్స్మెంట్ అయింది. ఇంకా మిగతా 13,000 కూడా, ఇంకా 4 లక్షల ఖాతాలను ఐడెంటిఫై చేసినాము. కరెక్షన్స్ నడుస్తున్నాయి, వాటిని కూడా వేసే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంది. సో మనం తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీల మీద క్లారిటీగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు కథన బేరీలో మీరు వస్తారు కదా, ప్రజల మధ్యానికి వచ్చినప్పుడు మనం చర్చ చేసుకొని ప్రజల మధ్యానికి పోవాలి. అప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ 8 నెలల అధికారం వచ్చిన తర్వాత ఏం చేసిందనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు, మేము వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు, మేము వచ్చిన తర్వాత 500 సిలిండరు,
మేము వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, మేము వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మేం చర్చిస్తాం. మీరు రమ్మంటే మీ ఫామ్ హౌస్ దగ్గర పెట్టుకుందామా, ఈరోజు మా భువనగిరి పార్లమెంటు, యాదాద్రి భువనగిరి పార్లమెంట్లో పెట్టుకుందామా, లక్ష్మీనరసింహస్వామి యాదాద్రిలోనే పెట్టుకుందాం చర్చ. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా వస్తుర్రు. మనం ఒకసారి చర్చ పెట్టుకున్నాక మనకి ఇంతకంటే ఎక్కువ అంశం మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. తర్వాత ఏంటిదంటే 8 నెలల ప్రభుత్వంపై రోజు చిందులేసుడు గొప్ప కాదు. తెచ్చుకున్న తెలంగాణకు ఇచ్చిన హామీలు మీ టైంలో 2014 విభజన హామీల ప్రకారము మీరు మేము కలిసి బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు బయటకు వస్తారు కాబట్టి మొదట మన ఇద్దరం మాట్లాడాలి, మన రెండు పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మూడోది మనం అందరం కలిసి బీజేపీ మీద, బీజేపీ ఇచ్చిన హామీలు తెలంగాణ కోసం వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేసిన మీరు, తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే మీరు, తెలంగాణకు జరిగిన అన్యాయం, బీజేపీ చేసిన అన్యాయాల మీద కూడా మనం కలిసి పోరాటం చేసి, మనకు ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎంలు, ఇటువంటి ఐఐటీలు, ఇటువంటి సంస్థలు ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ఏది ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటిది మీ అందరికి తెలుసు. మా ముఖ్యమంత్రి గత 8 నెలల నుంచి ఒక్కడు ఈ పార్టీ తరపు నుంచి, మా మంత్రులందరూ పదే పదే ఢిల్లీకి పోయి అక్కడున్న మంత్రుల్ని కలుస్తూ విభజన హామీలు నెరవేర్చాలని, గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని, రాష్ట్రం పరిస్థితి గత 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని ఈరోజు నేను ఆహ్వానిస్తూ, నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు మీరు మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రజల మధ్యనకు వస్తుర్రు కాబట్టి ఇవి మాట్లాడి మనం తర్వాత బీజేపీ మీద కూడా మీరు స్పందించి, బీజేపీ మీద కూడా మీ పోరాటాన్ని ఉద్రిక్తంగా, అంటే గతంలో మీరు ఉద్యమకారునిగా ఎట్లయితే 2001-2లో పార్టీని పెట్టి ఏదైతే విధంగా చేసిరో, ఈరోజు మళ్ళీ వచ్చి బీజేపీ మీద అదే రకమైన పోరాటం చేసి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకొస్తే ఈ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది రానున్న రోజులలో. లేకపోతే మీరు బీజేపీ ఒకటే అన్న విషయం ఏదైతే ఈరోజు మీ అల్లుడు గారు, మీ బిడ్డ జైల్లో నుంచి బెయిల్ రావడము, మీ కుమారుడు మాట్లాడే విధానాన్ని చూస్తే తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది మీ పార్టీ మీద. మీరు వచ్చి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న జరుగుతున్నటువంటి డిస్కషన్లో కమిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ కాదు, కమిషన్ కాకతీయకు రూపకర్త హరీష్ రావు గారు ఒకప్పుడు చెరువులు చాలా ఇంపార్టెంట్, చెరువులను తోమాలి, చెరువుల పుడికలు తీయాలి, అదే మన లైఫ్ లైన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి, హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ, హైడ్రా ఏదైతే తీసుకొని నోటీసులు ఇస్తుందో దీని మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, సవరణల గురించి మాట్లాడవచ్చు. అవును, వీళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీ మాదిరిగా ఎక్కడెక్కడ ఇల్లీగల్గా, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నాయో, ఎక్కడెక్కడ షికంలో ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లో ఉన్నాయో చెప్పి మీరు కమిటీకి సిఫార్సు చేయొచ్చు మీరు. కానీ టోటల్గా హైడ్రానే తప్పుపట్టే విధంగా మీరు ప్రచారం చేయడాన్ని మీ గత పాలనలో మీరు చెప్పి, మరి మీరు ఆ రోజు మిషన్ కాకతీయనా కమిషన్ కాకతీయనో నాకు అర్థం కాలే. మళ్ళీ ఒక విషయం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి కూడా ఏదో మాట్లాడుతూ నిన్న మీరు 33 జిల్లాలకు 10,000 కోట్లు మేము ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోకుండా వాటన్నిటినీ క్యాన్సిల్ చేసే ప్రయత్నం. ఎందుకంటే 33 జిల్లాలలో 10,000 కోట్ల రూపాయలకు ముందే కమిషన్ తీసుకొని పనులు కేటాయించినప్పుడు పనులలో నాణ్యత లేదనే కదా మేము క్యాన్సిల్ చేసింది. మీరు తీసుకున్న కమిషన్లు కక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మరి మీకు నిద్ర పట్టక మీరు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుర్రు.
గత ప్రభుత్వంలో మీరు కమిషన్లకు కకృతి పడే 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మీరే ఒప్పుకుంటుర్రు 33 జిల్లాలలో 10,000 కోట్ల పనులు ప్రారంభించినామని. మీరు ప్రారంభించిరంటేనే సింగిల్ విండో కమిషన్ స్ట్రక్చరే కదా మనది ప్రారంభించింది. మరి ఇవాళ అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే ఈరోజు ఆ పనులను క్యాన్సిల్ చేసినాం. తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దనే ఈ ప్రక్రియను మళ్ళీ ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇక పోతే కేటీఆర్ గారు ఆయన మా అధ్యక్షుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారికి ట్విట్టర్లో ఏదో ట్యాగ్ చేసినట్టుండు బుల్డోజింగ్ రాజ్యం అని. బుల్డోజ్ రాజ్యం చేయొద్దని దీన్ని ఉత్తరప్రదేశ్ లెక్క. నేను ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ గారు మీరు మున్సిపల్ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కుమారునిగా, ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి నాలాల మీద చేసిన కబ్జాలనే తొలగని మీరు ఇవాళ మా ప్రభుత్వం వచ్చి నాలాల మీద కబ్జాలు తొలగిస్తుంటే, మా ప్రభుత్వం వచ్చి అది కాంగ్రెస్ లీడర్ అయినా ఏ లీడర్ అయినా చట్టానికి ఎవరు చుట్టం కాదు అని చెప్పి ఈరోజు హైడ్రా పనిచేస్తుంటే, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మీరు అసలు ఈమెయిల్ రాయడం కానీ ఎక్స్లో మెసేజ్లు పెట్టడం కానీ అసలు వింత విచిత్రంగా ఉంది మాకైతే. ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి కన్స్ట్రక్షన్ లీగలా ఇల్లీగలా తెలియకుండా లీజుకు తీసుకొని ఉన్నటువంటి నీవు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బుల్డోజ్ ప్రభుత్వం అంటున్నావు. మరి నిన్ను నేను ఏమనాలి అని నాకు అర్థం కావట్లేదు. ఇక పోతే బండి సంజయ్ గారు మంత్రి అయిండు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే బీజేపీకి. అప్పుడప్పుడు ఆవేశం ఎక్కువ పడి ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఓవైసీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా మా కుటుంబ సభ్యులైనా ఎవరిదైనా ప్రాపర్టీని ఉపేక్షించమని చెప్పిర్రు. కాలేజీలు ఉన్నాయి కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, ఓవైసీకి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ విద్యార్థులను ఎక్కడో కాడ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తున్నా అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి ఎందుకు ఆవేశపడి ఒకటే మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు చూసిర్రు, అన్ని పత్రికలల్లా క్లియర్ గా నక్షతో సహా చూపించారు ఏ కాలేజ్ ఎక్కడుంది, ఏ కాలేజ్ ఎట్లా కబ్జాకు గురైంది, ఏ కాలేజ్ చెరువులు కట్టిర్రు అనేది. మళ్ళీ మీరు పదే పదే చెప్పిందే చెప్పి ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఓవైసీ కాలేజ్ అయినా ఎవరిదైనా కానీ కొట్టేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇంకా మళ్ళీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఏ రోజైతే ఇవన్నీ మీకు ఒకవేళ సునకానందం పొందాలనుకుంటే ఏదైనా బిల్డింగులు కూలగొట్టినప్పుడు మిమ్మల్ని డెఫినెట్ గా అటువంటి బిల్డింగులు కూలగొట్టినప్పుడు బండి సంజయ్ గారిని ఒక మంచి గ్యాలరీ ఏర్పాటు చేసి ఒక కొంచెం దూరంలో కుర్చీలు వేసి కూసబెట్టి కూలగొట్టేటప్పుడు మీరు వీక్షించే విధంగా పెడతామని చెప్తున్నారు. ఎందుకంటే మీరు కొన్ని బిల్డింగ్ల మీకు బాగా ఆసక్తి ఉంది. అవి కూలగొట్టినప్పుడు మీ ఆనందాన్ని మీరు డెఫినెట్ గా మీ యొక్క ఆనందాన్ని మీరు ఆస్వాదించే విధంగా మీకు ఆ ప్రక్రియను కూడా క్రియేట్ చేస్తాం అవసరమైతే. అప్పుడు తర్వాతనన్నా మీరు పొగడండి. మీ నాయకులే విశ్వేశ్వర రెడ్డి గారు పదే పదే చెప్తుండు ప్రభుత్వంని మనం అందరం సపోర్ట్ చేయాలి. మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు హైడ్రాను మనం సపోర్ట్ చేయాలి. హైడ్రాకి తారతమ్యం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, ఎవరు ఎఫ్టీఎల్ ఉన్నా, ఎవరు బఫర్లున్నా, ఏ ప్రక్రియ ప్రకారం పోతుర్రో ఎవరి కోసం కూడా వెనకడుగు వేయొద్దని చెప్పారు. నిన్న కూడా మీరు చూసిర్రు రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఆయనంతలో ఆయన స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి బఫర్లో ఆయన ఇల్లు ఉందని చెప్తే అమర్ సొసైటీలో ఆయనే వచ్చి చెప్పిండు, నోటీసులు ఇచ్చారు. డెఫినెట్ గా మీరు ఇది బఫర్లో ఉంది, ఇది కూల్చాలని తెలియజేస్తే నా సామాన్ ముందే చెప్తే నా ఇంట్లో ఉన్న కొంత సామాన్ని నేను తరలించుకుంటే తర్వాత గుల్లగొట్టుకోమని చెప్పిర్రు. నేను అనేది ఏంటంటే అది ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ అయినా, కేటీఆర్ అయినా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఎవరైనా మన దగ్గర బఫర్లో ఉంటే, ఎఫ్టీఎల్లో ఉంటే ఉపేక్షించడానికి మా అంతలో మేమే, మా మంత్రులు పొంగులేటి గారు వచ్చారు ముందుకు, మీరు ఓకే మీరు చెప్తే పొంగులేటి గారికి ఉందని, మదియాష్కి గారికి ఉందన్నారు, ఆయన చెప్పిండు ఉంటే కూలగొట్టుకోమని. అక్కడ ఎవరు మహేందర్ రెడ్డిది ఉందన్నారు, మహేందర్ రెడ్డి కూడా అన్నాడు కూలగొట్టుకోమని. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఇంకెక్కడ ఉన్నాయా ఎత్తికి చెప్పాల్సిందే తప్ప ఎవరి కూలగొట్టాల్సిందని కాదు. కూలగొట్టాల్సిన అన్ని కూలగొడతారు. కూలగొట్టాలంటే కూడా ఓవర్ నైట్ కాదుగా. మనం 10 ఏళ్ల పాలనలా మనం చేయని పని 8 నెలల్లో అన్ని చేయమంటే ఎట్లా చేస్తుంది ప్రభుత్వం?
హైడ్రా అనేది నెల రోజులు కూడా కాలే వచ్చి పని చేసుకుంటూ ముందుకు పోతుంది. పని చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది చెరువుల్ని కాపాడుకుంటున్నాం, ప్రకృతిని కాపాడుకుంటున్నాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య. ఇలా వాన వస్తే రాత్రిపూట ట్రాఫిక్ కదిలే పరిస్థితి లేదు. ఇంటికి ఎప్పుడు పోతామో పోమో తెలియని పరిస్థితి. సాయంత్రం పూట వానలు పడితే ఆఫీసులో వదిలిపెట్టినాక. గతంలో మున్సిపల్ మినిస్టర్గా 10 ఏళ్ళ నుండి నువ్వు మొత్తం జెనీవాలకు అమెరికాలకు పోయి సెల్ఫీలు దిగుడే తప్ప నీ టౌన్ ఏముంది, నీ టౌన్లో పరిస్థితి ఏంది, హైదరాబాద్ నగరంలో ఏం పరిస్థితి అని ఆలోచించే శక్తి లేవు నువ్వు. ఫస్ట్ నేను ఎలాన్ మాస్క్ ఒకటి చెప్తున్నా, ఈయన ట్విట్టర్ని బంద్ చేయమని. ఎందుకంటే ఈ ట్విట్టర్ పెట్టాకాంచి సగం పని దాంట్లోనే చేస్తుంటూ, సగం పని ఆయన ఏం పని చేయకుండా అందులో ఒకటైతే పెట్టి కూర్చుంటుండు సపరేక. ఆయనతో పాటు ఆయన కిరాయ్ ముఠా ఏందంటే అది ఎక్స్ వేదికగా తెలియజేస్తున్నాము. ఎక్స్ వేదికగా ఏంద్ర ఆయన తెలియజేసేది. నువ్వు ఎక్స్ వేదికగా తెలియజేస్తాడు, నాలాంటి వాడు తెలియనికపోతే బ్లాక్ చేస్తాడు. అంటే ఎక్స్ ఆయనే మాట్లాడాలి, ఆయనే ఈనాలి, ఇంకోడు ముట్టుకోవద్దు దాన్ని. ఆయన చెప్పింది ఆయనదే కరెక్ట్. మళ్ళీ ఆయనే 5-6 సార్లు లైక్లు ఎన్ని చూసి మళ్ళీ వాళ్ళ ముఠా ఉంటుంది, వాళ్ళకి చెప్తాడు, రే గంటకు 300 లైక్లు ఉండాలి, 800 కామెంట్లు ఉండాలి. అవి చదువుకొని మళ్ళీ అయిపోయింది, అలా డ్యూటీ అయిపోయింది, మళ్ళీ రేపు ఏం పెట్టాలి ఎక్స్లా అనేది తప్ప. ఈ అపోజిషనే ఎక్స్. ఇలా అపోజిషన్ అంటే ఎక్స్ ద్వారా నడుస్తున్న అపోజిషన్ తెలంగాణ ప్రజలు గమనించాలి. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ స్టార్ట్ అయిద్దన్న నమ్మకం ఏర్పడ్డది ఇవాళ పేపర్ చదివినాక. ఎందుకంటే కథన బేరి కేసీఆర్ కదులుతుంది తెలంగాణ. సారు బయటకు వస్తే తొడగొడతాడా, మరి ఏం చేస్తాడో చూడాలి, ఎప్పుడు వస్తాడో అని చెప్పి. అదేదో పుష్ప 2 రిలీజ్ కావట్లేదు. అంతకుముందు కూడా మంచి మంచి సినిమాలు చాలా లేట్ అవుతానన్న కొద్ది ప్రేక్షకులకు ఆవేశం పెరిగేది. అరే ఇంకా రాలే, ఇంకా ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు కథన బేరి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బయటికి రాగానే ఏం చేస్తాడో దొర అని. సో నేను చెప్పిన దొర వచ్చేటప్పుడు ఆ కాగితాలు తీసుకురమ్మని. ఏది 2014-18 కాగితాలు. ఇప్పుడు వచ్చి మరే ఆయన భక్తులను కాపాడుకోనికి వస్తుర్రా. మల్లారెడ్డి గారిని, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని వాళ్ళందరూ పోయి గుడి ముందు గంట కొడుతుంది. ఎప్పుడన్నా దేవుడు బయటకు వస్తాడేమో నన్ను గంట కొట్టినట్టు మీరు రావాలే సార్, మీరు మొత్తం గుల కొట్టేటట్టుండు, మమ్మల్ని అంతా నాగం చేస్తుర్రు అంటే మొన్న బయటకు వస్తుండా. లేకపోతే వచ్చి తెలంగాణ ప్రజలు పాపం కష్టాలలో కేసీఆర్ 8 నెలలు కనపడకపోతే తెలంగాణ ప్రజలు 3 పూటలు అన్నం తింటలేరన్న ఆలోచనతో బయటకు వస్తుండా. సో ముఖ్యంగా నేను ఈరోజు